తిరుమల లడ్డు అనగానే హిందువులకు ఓ పవిత్రమైన భావన. తిరుమల దర్శించుకున్నామంటే చాలు లడ్డూ ఏదని అడుగుతుంటారు. హిందువుల పవిత్ర క్షేత్రమైన తిరుమలలో లడ్డూ ప్రసాదంగా ఇస్తుంటారు. ఈ లడ్డూకు చాలా డిమాండ్ ఉంది. అయితే తాజాగా ఈ లడ్డూ తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదనే అంశం వివాదాస్పదంగా మారింది. తిరుమల లడ్డూ తయారీలో గత ప్రభుత్వం ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వినియోగించిందని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించడం వివాదాన్ని పరాకాష్ఠకు చేర్చింది. అదే సమయంలో టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి కొన్ని డాక్యుమెంట్లు, టెస్ట్ రిపోర్ట్లు మీడియాకు విడుదల చేశారు. ఆ రిపోర్ట్ల ప్రకారం లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, చేప నూనె ఉన్నట్లు రుజువైందని ఆరోపించారు. అయితే చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిలు తీవ్రంగా ఖండించారు. కుటుంబంతో సహా ప్రమాణం చేసేందుకు తాను సిద్ధం, మీరు సిద్ధమా అని చంద్రబాబుకు వైవి సుబ్బారెడ్డి సవాలు సైతం విసిరారు. అటు కరుణాకర్ రెడ్డి సైతం చంద్రబాబు వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. విష ప్రచారం చేస్తే స్వామివారే శిక్ష విధిస్తారని మండిపడ్డారు. ఇక టీడీపీ చేస్తున్న ఆరోపణ ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం నుండి లడ్డూ శాంపిళ్లను టెస్టింగ్ కోసం గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ NDDB, నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్ NABL టెస్ట్ చేయించారు. ఈ ల్యాబ్ శాంపిళ్లను పరీక్షించిన తరువాత జూలై 17న రిపోర్ట్ వెలువరించింది. ఆ రిపోర్ట్ ప్రకారం తమకు అందిన శాంపిళ్లలో నిర్ణీత మోతాదులో ఉండాల్సిన పదార్థాలు లేవని తేల్చింది. అదే సమయంలో జంతువుల కొవ్వుతో పాటు ఇతర పదార్థాలు కలిశాయని తెలిపింది. అంటే లడ్డూ ప్రసాదంలో ఆవు నెయ్యి కాకుండా బయట నుండి కలిపిన కొవ్వుల వివరాలను ఈ రిపోర్ట్ వివరించిందని టీడీపీ చెబుతోంది. అందులో సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, రాప్సీడ్, బీన్ సీడ్, వెట్ జెమ్, మెయిజ్ జెమ్, కాటన్ సీడ్ తో పాటు చేప నూనె ఉందని పేర్కొంది. అలాగే కొబ్బరి నూనె, పామ్ కార్నెట్ కొవ్వు ఉందని తెలిపింది. పామ్ ఆయిల్, గొడ్డు కొవ్వు, లాడ్ అంటే పంది లేదా ఇతర జంతువుల మాంసం నుండి తీసిన కొవ్వు ఉందని ఈ ల్యాబ్ రిపోర్ట్ వెల్లడించింది. ఈ రిపోర్ట్ గురించి టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణ మాట్లాడుతూ గత ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రతిరోజు శ్రీవారికి ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా పెడతారని, కానీ అందులో గొడ్డు కొవ్వును కలపడం దారుణమని వ్యాఖ్యానించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా అయ్యే నెయ్యిలో ఇవన్నీ కలిపారని పేర్కొన్నారు. ఇక తిరుమల లడ్డూ తయారీకు రోజుకు 300 నుండి 500 లీటర్ల నెయ్యి అవసరమవుతుంది. టీటీడీ మార్కెటింగ్ విభాగం ద్వారా నెయ్యి కొనుగోలు చేస్తారు. ప్రతి 6 నెలలకోసారి ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లను పిలుస్తారు. 2021 మార్చి వరకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కు చెందిన నందిని బ్రాండ్ నెయ్యి సరఫరా అయ్యేది. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక టెండర్లను పిలిచారు. ఆ టెండర్లలో L1 గా అంటే తక్కువ రేటుకు కోట్ చేసిన జాబితాలో మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రీమియర్ నిలిచింది. L2 గా ఆల్ఫా కంపెనీ నిలిచింది. ఈ టెండర్ల ప్రకారం కిలో నెయ్యి 424 రూపాయలకు సరఫరా చేసేందుకు ఒప్పందమైంది. ఈ ధర తమకు గిట్టుబాటు కాదంటూ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తప్పుకుంది. కొన్ని రోజుల పాటు సరఫరా చేసి పూర్తిగా తప్పుకుంది కర్ణాటక మిల్క్ ఫెడరేషన్. అయితే అంత తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేయడంపై అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. జంతువుల కొవ్వు వినియోగిస్తున్నారనే ఆరోపణలు మొదలయ్యాయి. L2 గా నిలిచిన ఆల్ఫా సంస్థ విదేశాల నుండి దిగుమతి చేసుకునే బటర్ ఆయిల్ ను లడ్డూ తయారీలో వాడుతున్నారని కూటమి నేతలు ఆరోపణలు మొదలుపెట్టారు. టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి వచ్చినప్పటి నుండి ఈ పరిస్థితి తలెత్తిందని మాజీ టీటీడీ సభ్యుడు వెంకటరమణ సైతం ఆరోపించారు. ఈ ఆరోపణలు సంచలనం రేపాయి. అయితే దీనిపై టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఖండించారు. తిరుమల స్వామివారి విషయంలో విష ప్రచారం చేస్తే స్వామివారే శిక్ష విధిస్తారన్నారు. పవిత్రమైన లడ్డూని శ్రీ వైష్ణవులు ఎంతో శుద్ధిగా చేస్తారని, తిరుమల లడ్డూ తయారీలో ప్రత్యేక దిట్టం ఉందని, ఎవరి జోక్యం ఉండదని చెప్పారు. గతంలో టీడీపీ హయాంలో నెయ్యి సరఫరా చేసిన సంస్థలే 2019 నుండి 2024 వరకు కూడా నెయ్యి సరఫరా చేశాయని స్పష్టం చేశారు. వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ తిరుమల లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును వినియోగించారనే ఆరోపణలని తోసిపుచ్చారు. తన కుటుంబంతో సహా ప్రమాణం చేయడానికి సిద్ధమని, చంద్రబాబు తన కొడుకు మన్వడితో ఆ ఆరోపణలపై ప్రమాణం చేయాలని సవాలు చేశారు. రాజకీయాల కోసమే చంద్రబాబు ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CFTRI మైసూర్ పరిధిలో ఆహార పదార్థాలను తనిఖీ చేస్తారని, ఇది కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో నడిచే సంస్థ అని చెప్పారు. విశ్రాంత శాస్త్రవేత్తలతో పాటు మరో 12 మంది నిపుణులైన ఉద్యోగుల పర్యవేక్షణలో ఈ తనిఖీ జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణలపై న్యాయ పోరాటం చేయడంతో పాటు పరువు నష్టం దావా వేస్తామని వ్యాఖ్యానించారు.